హాయ్ స్టూడెంట్స్, డిప్లొమా ఫిజిక్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారా? అండ్ ఈ సెట్లో మీరు మంచి మార్కులు సాధించాలనుకుంటున్నారా? ఈ సెట్ ఫిజిక్స్లో మీకు 25 మార్క్స్ వస్తాయి. ఈ 25 మార్క్స్లో మీకు 1 మార్క్ కంపల్సరీ వస్తుంది. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ చివరి వరకు ఈ వీడియోని చూడండి. సో మనకు లాస్ట్ క్లాస్లో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ చెప్పాం. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ 3 టైప్స్: బేస్ యూనిట్స్, సప్లిమెంటరీ యూనిట్స్ చెప్పాం అండ్ డిరైవ్డ్ యూనిట్స్. డిరైవ్డ్ యూనిట్స్ నెక్స్ట్ మనకి డిరైవ్డ్ యూనిట్స్, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్లో మనకు ఫస్ట్ నెంబర్ 1 ఏరియా అని చెప్పాము. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ యూనిట్స్ మనకి సిజిఎస్ యూనిట్స్, ఎంకేఎస్ యూనిట్స్ చెప్తున్నాము. ఎంకేఎస్ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్ ఉన్నాయి. సిజిఎస్ యూనిట్స్ మీకు ఈ సెట్లో కంపల్సరీగా 1 మార్క్ రావాలంటే ఇవన్నీ చూడండి లాస్ట్ వరకు. అండ్ ఇక్కడ ఏరియా ఈజ్ ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ సెంటీమీటర్ స్క్వేర్. సిజిఎస్ యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్, ఎంకేఎస్ యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో ఎలా వస్తుందంటే ఇక్కడ ఏరియా ఈజ్ ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్కి యూనిట్స్ సిజిఎస్ యూనిట్స్ సెంటీమీటర్, బ్రెడ్త్ సిజిఎస్ యూనిట్స్ సెంటీమీటర్. సో దెన్ వీ గెట్ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అండ్ అట్లే ఎంకేఎస్ యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో సిజిఎస్ అంటే సెంటీమీటర్ గ్రామ్ సెకండ్, ఎంకేఎస్ అంటే మీటర్ కిలోగ్రామ్ సెకండ్. అంటే ఫస్ట్ వర్డ్ ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ ఇక్కడ ఎంకేఎస్ యూనిట్స్ అయితే మీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ ఎ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫార్ములా లెంత్ బ్రెడ్త్ హైట్. లెంత్ బ్రెడ్త్ హైట్. సో యూనిట్స్ సిజిఎస్ యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్, MKS units meter cube. So next we have velocity, derived physical quantity. Velocity is displacement by time. So displacement ki units centimeter, in CGS units is centimeter, time ki second. So then we can write centimeter by second and rastam. Centimeter by second is equal to centimeter into second power minus 2. Next MKS units meter into second power minus 2. Next another physical quantity, acceleration. Acceleration is velocity by time. Velocity by time. Velocity and rate of change of velocity. Definition of acceleration, rate of change of velocity. Definition of velocity is rate of change of displacement అవుతుంది. అండ్ యాక్సిలరేషన్కి సిజిఎస్ యూనిట్స్. వెలాసిటీ ఆల్రెడీ ఇక్కడ చేసాము, సెంటీమీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అండ్ టైంకి సెకండ్. So then we can write centimeter by second square అవుతుంది. And that is equal to centimeter into second power minus 2. MKS units meter into second power minus 2 అవుతుంది. Next density. Next physical quantity density. Density is mass by volume. So mass ki CGS units grams and volume ki CGS units centimeter cube. So units ikkada next we can write centimeter gram సెంటీమీటర్ క్యూబ్ కదా, గ్రామ్ డివైడెడ్ బై సెంటీమీటర్ క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పవర్ మైనస్ 3 అవుతుంది. సో దెన్ ఎంకేఎస్ యూనిట్స్ కిలోగ్రామ్ మీటర్ పవర్ మైనస్ 3 అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్ ఫార్ములా మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సిజిఎస్ యూనిట్స్ గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ పవర్ మైనస్ 2. సో ఇక్కడ మాస్కి గ్రామ్ యూనిట్స్, యాక్సిలరేషన్కి ఆల్రెడీ మనం ఇంత ఇక్కడ డిరైవ్ చేసాము, సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్, సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్. దెన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సిజిఎస్ యూనిట్స్ గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ పవర్ మైనస్ 2 అవుతుంది. అండ్ ఎంకేఎస్ యూనిట్స్ కిలోగ్రామ్ మీటర్ సెకండ్ పవర్ మైనస్ 2 అవుతుంది. అండ్ స్పెషల్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్. నెక్స్ట్ ప్రెజర్. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ప్రెజర్. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి యూనిట్స్ ఆల్రెడీ ఇంతకుముందు చేసాము, గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ పవర్ మైనస్ 2, అదే ఇక్కడ రాసాము, గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ పవర్ మైనస్ 2. అండ్ ఏరియాకి యూనిట్స్ సిజిఎస్ యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్. సో దెన్ వీ కెన్ రైట్ గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ పవర్ మైనస్ 2. సో ఈ డినామినేటర్లో ఉన్నది పైకి తీసుకొచ్చాం. సో దెన్ ఇక్కడ ఏమొస్తుంది మనకి గ్రామ్ సెంటీమీటర్ ఇన్వర్స్ సెకండ్ పవర్ మైనస్ 2. సో దిస్ ఈస్ ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ ప్రెజర్. అండ్ ఎంకేఎస్ యూనిట్స్ ఏమవుతాయి, కిలోగ్రామ్
meter inverse second power minus 2, and special unit of pressure is Pascal. Next, work is equal to force into displacement. Force into displacement. Work is equal to force into displacement, that is equal to CGS units of work or energy is gram centimeter second power minus 2, gram centimeter second power minus 2, and displacement ki centimeter, that is equal to gram centimeter square second power minus 2. So then MKS units kilograms meter square second power minus 2. So special unit is joule. Special unit is joule. next physical quantity impulse. Impulse ఉంది ఇక్కడ. impulse కి next physical quantity impulse. Impulse is equal to force into time. Force into time. So force की CGS units gram centimeter second power minus 2, and time की second. Time की second. Then we can write gram centimeter second power minus 1 అవుతుంది. సో ఇంపల్స్ కి ఫోర్స్ యూనిట్ CGS యూనిట్ గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ పవర్ minus 2, అండ్ ఇక్కడ టైం కి సెకండ్. సో దెన్ గ్రామ్ సెంటీమీటర్ and second power minus 2 s power 1, and then we can write s power minus 1 అవుతుంది. అది సిమిలర్లీ MKS units kilogram meter second power minus 1. Second power minus 1. So these are the derived physical quantities. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు రావాలంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.